రేటు ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఈ ఎన్నికల్లో రెండో స్థానానికి క్యాండిడేట్ ను ప్రకటిస్తే ఫలితం ఎలా ఉంటుందో అన్న దానిపై అంతర్లీనంగా చర్చిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి పెట్టడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకోసం పార్టీ శ్రేణులతో ఎడతెగని చర్చలు సాగిస్తోంది. రెండో అభ్యర్థిని నిలబడితే లాభమా నష్టమా అన్న దానిపై బేరీజు వేసుకుంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. 5 స్థానాలకు 5 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఎన్నికల పోరు ఖాయమని మరో ప్రచారం సాగుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 38 స్థానాలను గెలుచుకుంది. ఒక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాన్ని సంపాదించాలంటే 21 ఎమ్మెల్యేలు అవసరం. ఈ లెక్కను చూసుకుంటే మరో 4 ఎమ్మెల్యేలు తమకు అవసరమని బీఆర్ఎస్ లెక్కలు కడుతోంది. రెండో అభ్యర్థిని నిలబెడితే పార్టీ సింబల్ ద్వారా గెలిచినటువంటి వారందరికీ విప్ జారీ చేయవచ్చునని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తాము గులాబీ దళమని ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి వైఖరిని బయటపెట్టేందుకు వారిపై మరింత ఒత్తిడి పెంచడానికి బీఆర్ఎస్ పెద్దలు ఎత్తుగడలు వేస్తున్నారు. ఒకవేళ తాము విసిరిన విప్ను స్వీకరించుకుంటే దానిని అస్త్రంగా తీసుకుని సుప్రీంకోర్టులో బలపరచాలనే ఆలోచనతో గులాబీ పార్టీ ఉంది. అయితే రెండో అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై కారు పార్టీ సుదీర్ఘ చర్చలు సాగిస్తోంది. ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీఆర్ఎస్ ఎన్నికల నిబంధనలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఏజెంట్ కు చూపించి ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సిన అవసరం లేనందున ఎలా ముందుకు సాగాలన్న దానిపై పునరాలోచిస్తోంది. ఫిరాయింపుదారులు కాంగ్రెస్ కు ఓటేస్తే నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో లభించకపోతే గనక ముందుకెలా వెళ్ళాలి అనేది కూడా పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. ఒకవేళ అదే గాని జరిగితే సుప్రీంకోర్టులో సవాల్ చేయడం కష్టమని మరికొందరు నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఏజెంట్ కు చూపించి అభ్యర్థులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేకపోవడంతో రెండవ స్థానం కోసం బీఆర్ఎస్ తర్జన భర్జన పడుతోంది. బీఆర్ఎస్ లో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురైతే పరిస్థితి ఏంటన్న దానిపై కూడా కారు పార్టీ విశ్లేషిస్తోంది. ఏమైనా రెండో స్థానానికి పోటీ చెయ్యాలా లేదా అన్న అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలిసే అవకాశం ఉంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రెడ్ స్వామి, మనం చూస్తున్నాం ఈ రేపటితో లాస్ట్ డేట్ కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లారిటీ ఇవ్వాలి అన్ని పార్టీలు కూడా. ఇప్పటికే మనం చూస్తున్నాం కాంగ్రెస్ కూడా ఫోన్ లైన్ ద్వారా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తోంది అధిష్టానం తరపు నుంచి. ఇక బీఆర్ఎస్ ఎట్లా ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇక్కడే విశ్లేషించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొన్ననే ఆ పార్టీ ముఖ్య నేతలతో కూడా భేటీ జరిగింది. మరేంటి రెండో స్థానానికి ఎంతవరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? ఆశా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఇప్పటికే ఒక కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా జరిగినటువంటి పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపుగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేయడంతో పాటు రానున్న రోజులు ఎలా వ్యవహరించాలి, ఒకవైపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఎలాంటి వైఖరి అవలంబించాలన్నది కూడా కొంత చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. రేపే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థికి నామినేషన్ కు చివరి రోజు కావడంతో కూడా ఈ రోజు అన్ని పార్టీలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ కూడా కసరత్తు చేస్తుంది. ప్రధానంగా ఇప్పటికీ ఖాళీ అయినటువంటి 4 స్థానాల్లో సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, అదేవిధంగా ఎగ్గ మల్లేశం, చేరు సుభాష్ రెడ్డి స్థానాల్లో ఒక పార్టీకి ఇప్పుడున్న స్ట్రెంత్ ప్రకారం దాదాపు ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది. దాదాపు 20-21 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఒక ఎమ్మెల్సీ స్థానం వస్తుంది. ఇటు ఉన్న 5 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 4 క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. ఇంకొక స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 38 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా అందులో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు, పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఇప్పుడు 28 మంది ఉన్నారు. అప్పుడు లాస్యానందిత మరణంతో 39 నుంచి 38కి సంఖ్య మారిపోయింది. ఆ స్థానంలో ఒకవైపు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలుచుకుంది. దీంతో ఇప్పుడున్నటువంటి అభ్యర్థుల సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ ఒక స్థానం ఖచ్చితంగా గెలుస్తుంది. రెండో స్థానం సంబంధించి ఏం చేయాలి, ఇప్పుడున్నటువంటి రెండో స్థానం అభ్యర్థిని పెడితే ఎలా వ్యవహరించాలి, దానికి సంబంధించి వ్యూహం ఏందన్నది కూడా బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తుంది. ఇందుకు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరోవైపు ఇటు జోగు రామన్న, అటు బూడిత భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, మరోవైపు వీళ్ళందరూ కూడా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి కేసీఆర్ ని కోరుతున్నారు. ఇప్పటికే దాసోజు శ్రవణ్ కు పలుమార్లు పార్టీ అధిష్టానం వైపు హామీ ఇచ్చింది. ఇంత
మేరకు అమలు కాలేదు. మన గవర్నర్ కోట కూడా అది రాకపోవడంతో ఆయన కొంత నిరాశలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి ప్రయోజనకరంగా ఎవరిని పెడితే ఆ యొక్క శాసన మండలిలో పార్టీ తరఫున పోరాడగలుగుతారు, అలాంటి అభ్యర్థిని బరిలో దింపాలని చెప్పేసి బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కనుక విప్పు జారీ చేస్తే, రెండో అభ్యర్థిని పెట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్పు జారీ చేస్తే ఏం జరుగుతుందన్నది కూడా కొంత సస్పెన్స్ గానే ఉంది. వాళ్ళు ఓటింగ్ వస్తారా లేకపోతే డుమ్మా కొడతారా, ఓటింగ్ వచ్చినా కూడా పార్టీ ఏజెంట్ కు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినట్టుగా చూపించాలి కాబట్టి ఆ సందర్భంగా వారిని ఫిక్స్ చేసే అవకాశం కనబడుతుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఒక సాక్ష్యాన్ని సేకరించే పడడం కోసం ఈ ఎన్నికను వాడుకోవడం కోసం ఒక ఆలోచన అది చేస్తుంది. మొత్తానికైతే ఈ రోజు ఎలక్షన్స్ లో ఎవరు నిలబెట్టాలనే విషయం సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తుంది. ఈ రోజు సాయంత్రం లోపు పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే ఈ పార్టీ ఫిరాయించిన విషయంలో వారిని ఒక కార్నర్ చేయడం కోసం దీని ఒక సాకుగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. సుప్రీంకోర్టు ఇప్పటికీ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి దశకు చేరుకుంది. ఈ నెల 25వ తేదీన మరోసారి విచారణకు రానున్న నేపథ్యంలో ఈ లోపు ఎలక్షన్స్ పూర్తయితే దానికి సంబంధించినటువంటి మరిన్ని సాక్ష్యాలు సేకరించడం కోసం బీఆర్ఎస్ పార్టీకి అవకాశం దొరుకుతుంది. ఒకవైపు ఇద్దరు అభ్యర్థులని నిలబెడితే, ఒకవైపు ఖచ్చితంగా గెలిపించే అభ్యర్థికి ఒకవైపు, మిగతా వారికి సంబంధించి రిస్క్ తీసుకుని నిలబెట్టే అభ్యర్థి ఇంకోవైపు నిలబెట్టాల్సి ఉంటుంది. దీనికోసం పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనేది కూడా కొంత ఊహాజనితంగానే ఉంది. ఇప్పటికైతే పార్టీ అధిష్టానం కొన్ని పేర్లను మాత్రమే బయటకు లీక్ చేస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసు శ్రవణ్ లాంటి పేరు లీక్ చేస్తుంది. మరోవైపు మరోసారి ఎస్టీ కోటాలో సత్యవతి రాథోడ్కి ఇవ్వాలని చెప్పి వారు కోరుతారు. దీంతో ఎవరికి ఇస్తారనేది కూడా ఇప్పుడు కొంత సస్పెన్స్ గానే ఉన్నది. ఆశ.